ఐఏఎస్ గారు, కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ శ్రీమతి శ్రీ దేవసేన ఐఏఎస్ గారికి స్వాగతం. అట్లాగే గౌరవ రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి, ఓఎస్డి టు వైస్ ఛాన్సలర్ ఎస్ జితేంద్ర కుమార్ నాయక్ గారు, అలాగే అతిథులు, ముందు కూర్చున్న అతిథులందరికీ కూడా నమస్కారం. ఆయా ఫ్యాకల్టీ డీన్స్, ప్రిన్సిపల్స్, విగాధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్, డైరెక్టర్స్, విశ్రాంత అధ్యాపకులు, ఓయూ బోధనేతర సంఘాల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్కారం. డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంటే ఏమిటో అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ స్ఫూర్తితో మీ డైనమిక్ నాయకత్వం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా మొదటిసారి మన ఉస్మానియా యూనివర్సిటీకి 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం ఈ ఠాగూర్ ఆడిటోరియంకి రావడం అనేది ఈ సందర్భంగా మా విద్యార్థులు, అధ్యాపకులు అందరి తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం సార్. మీ స్ఫూర్తివంతకమైన నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 108 సంవత్సరాల ఓయూకు నన్ను వీసీగా నియమించినందుకు ముఖ్యంగా మీకు, మన ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఇవాల్టి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఓ చారిత్రక సందర్భానికి సాక్షులు. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించడం, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం, విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి మార్గదర్శకులుగా ముందుకు రావడం శుభ పరిణామం. శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ ప్రాంతానికి విజ్ఞాన వికాసాన్ని అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో మనం ఈవేళ సమావేశమయ్యాం. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతి, ఇక్కడ విద్యార్థుల ప్రతిభ, తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర పునర్నిర్మాణం, ఆయా రంగాల్లో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఓయూ ఆవిర్భావం, అభివృద్ధి ప్రయాణంలో తమ మేధస్సును, శ్రమను అందించిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని మనం మననం చేసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది. దేశంలో 7వ పురాతన విశ్వవిద్యాలయంగా పేరొందింది. ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలుగుతుంది. అయితే మళ్ళీ దశలోకి ఓయూ మళ్లించాల్సిన ఆవశ్యకతను మనందరిపైన ఉన్నది. నైపుణ్యాలను అందిపుచ్చుకొని మార్కెట్కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యతను అధ్యాపకులుగా మనమందరం తీసుకోవాలి. గ్రామీణ పేద, బలహీన వర్గాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించే దిశగా ఆధునిక సాంకేతికతకు తర్ఫీదుకు సిద్ధం చేస్తున్నాం. గత 10 నెలలుగా సార్ ఏ యూనివర్సిటీ అయినా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా 4 పిల్లర్స్ పైన ఆధారపడుతుంది. ఒకటి స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ అకాడమిక్స్. సో దీనిపైన మేము ఫోకస్ చేశాం సార్. అట్లాగే రెండవది ఏంటంటే క్వాలిటీ రీసెర్చ్, పబ్లికేషన్స్, పేటెంట్, సైటేషన్స్, దీనిపైన అందరు ఫ్యాకల్టీకి అవగాహన కలిగించాము. మూడవది ఏంటంటే సార్ పేటెంట్ ఇన్నోవేషన్. సో ఏ విశ్వవిద్యాలయమైనా పేటెంట్స్ అంటే ఇన్నోవేషన్ లేకుండా ముందుకెళ్ళలేం కాబట్టి పేటెంట్స్, ఇన్నోవేషన్స్ పైన కూడా మేము ఫోకస్ చేశాం. నాలుగవది ఏంటంటే సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనిపైన కూడా ఈక్వల్గా ప్రియారిటీ ఇచ్చుకుంటూ హాస్టల్స్, అట్లాగే క్లాస్ రూమ్ కాంప్లెక్సెస్ ఇట్లాంటి వాటి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. సో గత 10 నెలలుగా వివిధ కార్యక్రమాలు మేము ఉస్మానియా యూనివర్సిటీలో జరపడం జరిగింది. సంఘ సంస్కర్తలు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ లాంటి మహనీయుల జయంత్యోత్సవాలను 3 రోజుల పాటు జరిపాం. ప్రతిరోజు దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము. దానికి చాలామంది మంత్రులు వచ్చి వాళ్ళందరూ ఎవిడెన్స్, ఇక్కడ కూర్చున్న కోదండరామ్ సార్ కూడా వచ్చి తన కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రపై ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గారు ఇదే ఆడిటోరియంలో కిక్కిరిసిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వవిద్యాలయ 84వ స్వాతంత్రోత్సవానికి ఓయూ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ గారు పాల్గొని భారత అంతరిక్ష పరిశోధన మైలురాళ్లను, ప్రగతులను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్తో నారాయణ్ గారిని ఘనంగా సత్కరించాం.
ఈరోజు మనం ప్రారంభించుకున్న 2 కొత్త వసతి గృహాలను ఓయూ అంతర్గత నిధుల నుండి సమకూర్చుకొని నిర్మించుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఓయూలోని వసతి గృహాలన్నీ దేశంలోని నదుల పేర్లతో ఉన్నాయి. విద్యార్థుల మేధస్సు విజ్ఞానం నదుల్లా ప్రవహించాలని ఆల్వేస్ మేము ఆకాంక్షిస్తాం. కొత్తగా నిర్మించిన ఈ 2 కొత్త వసతి గృహాలకు తెలంగాణ నదులు దుందిబి భీమా పేర్లు పెట్టాము. దుందిబి డిండి ప్రాజెక్టు నింపుతున్న నది మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నది. అట్లాగే భీమా పేరు కూడా పెట్టాం. అట్లాగే దుందిబి అంటే విజయం. సో విజయం సాధించాలి. దుందిబిలో చదివి ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అట్లాగే భీమా అంటే స్ట్రెంగ్త్. సో వాళ్ళందరూ కూడా మంచి స్ట్రెంగ్త్గా ఏదైనా ఫేస్ చేసేందుకు రెడీ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. కొత్తగా 2 వసతి గృహాలను ముఖ్యమంత్రి గారు పునాదిరాయి వేశారు. వీటి నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ 10 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశారు. ప్రస్తుతం జాతీయ న్యాక్ ర్యాంకింగ్లో ఓయూకు ఉత్తమ ర్యాంకు సాధించే పనిలో ఉన్నాం. ఇందుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్యూఎస్సీ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రానున్న 3 ఏళ్లలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 20 లోపు ర్యాంకును సాధించాలని ప్రణాళికలు వేసుకున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సన్నాయత్తం అవుతున్నాం. అట్లాగే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో కూడా 1000 లోపు ర్యాంక్ తేవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నాం. యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాం. ఓయూలో చదివే విద్యార్థులకు సమగ్ర శిక్షణతో విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం. జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఉపాధులు కల్పించేలా చొరవ తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అట్లాగే మా ముందు చిన్న కోరికలు ఉన్నాయి సార్. చాలా పెండింగ్ ఇష్యూస్, అవి మేము ముందు ఉంచుతాము. మా అధ్యాపకులు ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ నిధులకు సంబంధించిన సమస్య చాలా రోజుల పెండింగ్ ఉన్నది సార్. అందరూ కూడా ప్రతి 3 రోజులకు ఒకసారి వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమంటున్నారు సార్. యూనివర్సిటీ తరఫున మా వంతు సహకారాన్ని 100% ఇస్తాం సార్. అట్లాగే క్యాంపస్ భవనాల్లో ఎక్కువ శాతం 60 ఏళ్ల 108 హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 60 ఏళ్ల కంటే ఎక్కువ పురాతనమైన భవనాలు ఉన్నాయి సార్. ప్రస్తుతం చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగా పరిశోధనలకు డిమాండ్ తీర్చడానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. సో దీనివల్ల కొంత నిధులు అవసరం పడుతుంది ఉస్మానియా విద్యాలయానికి. కాబట్టి ఈ నిధులు కూడా సమకూర్చాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అధ్యాపకుల పదవి విరమణ వయస్సును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడం ద్వారా పరిశోధనల కొనసాగింపుకు అవకాశం ఏర్పడింది సార్. ఇందుకు అధ్యాపకుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఓయూలో తీవ్రమైన అధ్యాపకుల కొరత ఉన్న వాస్తవం సార్. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్. త్వరలో ఈ అధ్యాపకులు కూడా అన్ని కూడా చేపట్టి ఈ ఉద్యోగాలను కూడా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం సార్. అట్లాగే ఓయూ అన్ని రంగాల్లో విజయవంతమైన పాత్ర పోషిస్తుందని మీకు హామీ ఇస్తున్నాం సార్. అట్లాగే ఓయూలో ప్రస్తుతం ఒక ఆరోగ్య కేంద్రం ఉంది సార్. బికాజ్ ఆఫ్ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వల్ల కొత్త డాక్టర్స్ ఎవరు రిక్రూట్ కాలేదు. ఓన్లీ మేము కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళని కంటిన్యూ చేస్తున్నాం సార్. దయచేసి ఒక 4 డాక్టర్స్ను మీరు హాస్పిటల్కు అలాట్ చేస్తే మా ఉద్యోగులకు మా ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా బాగుంటుంది సార్. ఓయూ చారిత్రాత్మక వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం సార్. కొత్త కార్యక్రమాలు పరిశోధనలు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు వార్షిక బ్లాక్ గ్రాంట్లో ఒక 100 కోట్లు ఎక్స్ట్రా ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయాలని కూడా మీకు చెప్తున్నాం సార్. ఓయూ విద్యార్థులు పరిశోధన సహా జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు ఇది ఒకటే హాల్ ఉంది సార్. ఈ మధ్య దాదాపు ఒక 10 ప్రోగ్రామ్స్ ఇంతే సైజులో ఆల్మోస్ట్ 1200 ప్లస్ మా ఫ్యాకల్టీ విద్యార్థులు అందరూ వచ్చారు సార్. మాకు ఇది సరిపోవట్లేదు కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ 2500 మందికి సరిపడే ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి దీనికి మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగే మీరు అక్కడ మా యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఒక భద్రత ఒక భరోసాగా మేము భావిస్తున్నాం సార్. ఈనాటి నుండి నేటి వరకు మన రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రతి పల్లె ప్రతి మూల నుండి మా యూనివర్సిటీకి వస్తున్న విద్యార్థులంతా మొదటి తరం వారే సార్. అందుకే మీరు మా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా అది రాష్ట్రాభివృద్ధికి చేసినట్టే సార్. ఇక్కడ మీ మాటల్లో చెప్పినట్టే మీ రాకడ వలన మా యూనివర్సిటీకి నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుండి మరో లెక్క. మేమందరం ఈ విధంగా భావిస్తున్నాం సార్. సో ఈ మధ్య మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీరు ఎప్పుడే చెప్తున్నారు మా తెలంగాణలో ఇప్పుడు భూములు లేవు, మిగతా ఏమి లేవు. మేము చేసేదంతా ఒక విద్యనే. సో విద్యను ఆ తర్వాత వైద్యాన్ని మాత్రమే మేము ఇవ్వగలము. కాబట్టి మీరు ప్రతి వాళ్ళను కూడా మంచి విద్యావంతులుగా చక్కదిద్దండి.
మీరందరూ కూడా వైస్ ఛాన్సలర్లు అయ్యారు, ప్రిన్సిపల్స్ అయ్యారు, రకరకాలుగా అయ్యారంటే దానికి కారణం విద్యనే. మీ దగ్గర భూములు కానీ ఆస్తులు కానీ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ విద్య వల్లనే మీ స్టేజ్కి వచ్చారు. కాబట్టి విద్యను ప్రమోట్ చేయాలి అని చెప్పేసి సారు అడుగడుగున చెప్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంత ఆసక్తిగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి అందిపుచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా మనం వాడుకొని పైకి ఎదగాలి. ఇక్కడ ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు, మన రిజిస్ట్రార్ ఓఎస్డీ అందరు ఉన్నారు, కింద కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ స్టేజ్లో ఉన్నారంటే బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఒక టూల్ను మనం జాగ్రత్త వాడుకొని ఈ సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేసే దిశగా ఎడ్యుకేషన్ వాడుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. సో అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్నిటి గురించి సానుకూలంగా స్పందించి రాష్ట్రంలోని అతిపెద్దదైన ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోగతికి తోడ్పాటు అందిస్తారని మీ అందరూ ముఖంగా సార్కు వేడుకుంటున్నాను. అట్లాగే 20 సంవత్సరాల తర్వాత ఈ హాల్కు వచ్చి ఈ ఠాగూర్ ఆడిటోరియం కట్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగించడం అనేది చారిత్రాత్మకం సార్ ఇక్కడ. సో కాబట్టి మీకు చాలా అభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. I think you can do a better job by putting your hands together.